గోరుచిక్కుడుకాయలండి. వీటిని ముందుగా శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నె వాటర్ తీసుకోవాలంటే గిన్నెలో కొద్దిగా స్టవ్ వెలిగించి ఈ గిన్నెలో హోల్స్ గిన్నెలో పెట్టి ఆవిరి మీద ఉడికించాలండి. మూత పెట్టాలి, ఆవిరిలో ఉడుకుతుంది. వాటికి కావాల్సింది పోపు దినుసులు, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొంచెం నూనె, కొద్దిగా నూనె అండి, కొద్దిగా పోపు అండి, కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలండి, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కారం అండి, కొద్దిగా పసుపు. ఈ ఆవిరిలో ఉడికించి వేసేయాలండి. కొద్దిగా ఆవిరిలో ఉడికించగా వచ్చిన వాటర్ కొంచెం ఇవ్వాలి. కొంచెం కలుపుతూ ఉండాలండి మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు. ఇది చాలా సింపుల్ అండి. ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని అన్నంలో తినొచ్చండి, మనం చపాతీ కూడా తినొచ్చు. బాగా ఉడికిందండి. ఉప్పు కారం అన్నీ బాగా పట్టినాయి. ఒక సిమ్లో పెట్టుకోవాలండి. ఫ్రై దగ్గరికి వచ్చి పొడి పొడిలు ఆడుతూ ఉంటేనే బాగుంటుంది. ఇందులో నేను ఎక్కువ ఆయిల్ వేయలేదండి, ఎక్కువ మసాలాలు కూడా వేయలేదు. చాలా సింపుల్గా ఇలా చేసుకుంటే గోరుచిక్కుడుకాయ పెద్ద ఇష్టపడరు చాలామంది, కానీ ఇలా చేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి. కొత్తిమీర అండి దించే ముందు. టేస్ట్ తాలింపు రెడీ అయిందండి. స్టవ్ బంద్ చేసేయాలండి. ఇంకా ఇది కొంచెం బాగా ఉడికితేనే రుచిగా ఉంటాయండి. గట్టిగా ఉంటే